జై శ్రీరామ్. నేను మీ కృష్ణవేణి. చదువు లేని వాళ్ళు మూర్ఖత్వంతో ఏదో తప్పు చేశారంటే ఏదో అనుకోవచ్చు, కానీ చదువుకొని డాక్టరేట్ పట్టా పుచ్చుకున్న వాళ్ళు కూడా ఎంత అజ్ఞానంతో చేశారా, మూర్ఖత్వంతో చేశారా, పగ ప్రతీకారాలతో ఇంకా చేస్తూనే ఉన్నారు. ఈ భారతదేశంలో హిందువుల్ని బతకనిచ్చేలాగలేరు. హిందువుల మీద అతి దారుణంగా కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా కూడా వీడు ఒక డాక్టర్ హైదరాబాద్లో తన ఇంటిని నివాసంగా చేసుకొని ఒక ల్యాబ్ ఏర్పాటు చేసుకొని అందులో ఆముదపు గింజల్ని చివరిలో వచ్చిన వాటి మీద పరిశోధన చేసి ఒక విషాన్ని తయారు చేశాడు. అది సైనిడ్ కంటే 60 రెట్లు ఎక్కువ శక్తివంతంగా పనిచేస్తుంది. ఒక్క చుక్క 20 మంది ప్రాణాలను తీస్తుంది. మెయిన్ హిందువులు గుళ్ళల్లో ఎంతో పవిత్రమైన ప్రసాదాన్ని స్వీకరిస్తారు కనుక ఆ ప్రసాదాలని అడ్డాలుగా చేసుకొని హిందువుల ప్రాణాలకి వీళ్ళు ఎసరు పెట్టారు అంటే ఒక్కసారి ఊహించండి. ఇది మనసుకు తీసుకోవడానికి ఎంతో కష్టంగా ఉంది. ఎన్ని కోట్ల మంది జనం, ఎంతమంది ఉసురు పోసుకునేవాళ్ళు. ఇది కనుక బయటికి రాకుండా ఉండినట్లయితే మన అదృష్టము. ఆ భగవంతుడు మనిషి శక్తికి అందంది అతీతమైన శక్తి ఒకటి ఆయా సందర్భాల్లో ఆ పరిస్థితిని బట్టి వస్తానని పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ఆ భగవంతుడు చెప్పిన ఈ శ్లోకం మీకు గుర్తు రావట్లేదా? మనిషి శక్తికి అందనంత పరిస్థితి వచ్చినప్పుడు నేనే ఏదో ఒక రూపంలో వస్తాను అని చెప్పాడు కదా. అలాగే ఈరోజు భగవంతుడే వచ్చి కొన్ని కోట్ల మంది ప్రాణాలని కాపాడి దేశాన్ని నాశనం కాకుండా ఆ భగవంతుడి వాళ్ళందరి అందున ఉన్నాడంటానికి ఇదే ప్రత్యక్ష సాక్ష్యం. ఏటీఎస్ టీం రూపంలోనే ఆ భగవంతుడు ఈరోజు వచ్చాడు. జిహాదిగాడు ఒక డాక్టర్, అర్థమవుతుందా? ఇప్పుడు చదువుకుంటే ఇవన్నీ ఉండమంటారు. మరి వీడు డాక్టర్, పైగా వీడు ఎంబీబీఎస్ చేశాడంట. అది కూడా ఎక్కడ తెలిసిన ఫ్రాన్స్లో చేశాడు ఎంబీబీఎస్లో. ఇంకేంది వీడికి తెలియదు. చదువుకోలేదంటే వాళ్ళు మూర్ఖులు, వాళ్ళ అక్షర జ్ఞానం లేదు, ఏదో ఎవడు చెప్తే వాళ్ళ మాటలు వింటారు. ఈ విధంగా జిహాది వీడు చదువుకున్నాడు, అందులో ఎంబీబీఎస్ చేశాడు, అందులో ఫ్రాన్స్లో చదివినాడు. చూడండి, పైగా వీడు ఒక మతపిచ్చి ఉన్నాడు. ఇంకేం మాట్లాడదాం? కేవలం మన హిందువులను చంపడం కోసం పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయినటువంటి ఐఎస్ఐ నుంచి మనీ లాండరింగ్ ద్వారా నిధులన్నీ కూడా సమకూర్చుకున్నాడు. ఇక ఆ ల్యాబొరేటరీలో సరికొత్త విషయాన్ని తయారు చేసాగినాడు. ఈ క్రమంలోనే వీడు అనుకునేది సాధించాడు కూడా. రిసిన్ అనేటటువంటి అత్యంత విష పదార్థాన్ని కనిపెట్టాడు. ఈ రిసిన్ అనే పేరు వింటేనే చెప్పాలంటే వెన్నులో వణుకు పుడుతుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైనటువంటి జీవ విషయాలలో ఇది ఒకటి ఉండదు, వాసన ఉండదు. మీరు కనీసం ఒక గ్లాసు నీటిలో ఆ విషయాన్ని కలిపినా మీరు కళ్ళ కూడా మీకు డౌట్ కూడా రాదు. చావు అనేది మీరు తినే ప్రసాదం రూపంలో లేదా భోజనం రూపంలో లేదా తాగే పానీయాల రూపంలో వస్తుందని చెప్పి అదండి. మరి హిందువుల మీద జరుగుతున్న కుట్ర ఇప్పటి వరకు చాలా పూర్తి వివరంగా విన్నారు కదా. మరి ఇక మీదట మీరు ఎవరు ఎక్కడ ఇమానీ ఛాయ్ అని, దమ్ బిర్యానీలని, హలాలని, మసాలాలని బ్రహ్మాండంగా వెళ్తూ ఉంటారు కదా. ఎవరు ఎక్కడ ఏం తినాలో ఆలోచించుకుంటారో. మరి వెధవ ప్రాణం ఉంటే ఎంత పోతే ఎంత, రేపెవరు చూడొస్తున్నారు అనుకొని 4 రుచులు కావాలని కోరుకుంటే మాత్రం మీ ఇష్టం, మిమ్మల్ని ఎవరు ఆపలేరు. కానీ ఒక విషయం అండి, పక్కవాడికి నొప్పి తగిలినప్పుడే మనం జాగ్రత్త పడాలి. దాకా వచ్చిన తర్వాత అప్పుడు చూసుకుందాంలే అంటే అప్పుడు మన చేతిలో అవకాశం ఉండకపోవచ్చు, ప్రమాదం జరిగిపోవచ్చు కూడా. అందరూ అలాగే ఉంటారని ఒక గుడ్డి నమ్మకంతో ప్రజలందరూ ఉన్నారు. కానీ 1000 మందిలో ఒక్కడు ఇలాంటి వాడు ఉన్నా సరే కొన్ని కోట్ల మంది హిందువుల ప్రాణాలు బలిగొనాల్సి వస్తుంది కదా. ఇక నుంచి అయినా హిందూ సమాజం కాస్త మెలకువతో ఉండండి. మన పక్కనే వాళ్ళు తిరుగుతూ ఉండవచ్చు, మనం గమనించలేని పరిస్థితిలో ఉండవచ్చు. ఈ విషయంపై మీరంతా ఏమంటారో ఒక చిన్న కామెంట్ రూపంలో కామెంట్ చేయండి.